కొత్త కోణం ఆవిష్కరించారు. సో అమ్మాయిది ఒక అరవ శ్రీధర్ తప్పు కాకపోతే అమ్మాయిది తప్పు కాదు, ఆ అమ్మాయిది తప్పు అయితే అరవ శ్రీధర్ కూడా తప్పే. అరవ శ్రీధర్ని ఇక్కడ తీసుకొచ్చి అరవ శ్రీధర్ గారిని బాధితురాలు, వారి పేరు నాకు తెలియదు, వారిని కూడా తీసుకొస్తే నేరుగా డిబేట్ చేస్తానంటున్నారు విజయశేఖర రెడ్డి గారు. ఇక్కడ వాసుదేవన్ గారు, మనము ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గురించి మాట్లాడుతూ అరవ శ్రీధర్ ప్రస్తావనలోకి వెళ్ళాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవ దూరంగా ఉంది ఆయన వాదన. ఎందుకు అని అంటే ఇక్కడ చట్టపరంగా నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే తన పదవిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన దగ్గరకు వచ్చినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని లోబరుచుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా ఇది చట్టరీత్యా నేరం. తనకున్నటువంటి పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, మరి ఈ అధికారము ఇది అంతే పవర్ ఉన్నప్పుడు తనకన్నా బలహీనమైనటువంటి మహిళని ఆ విధంగా లోపరుచుకోవటం అనేటువంటిది ఆవిడికి ఇష్టమైనా సరే ఇష్టమయ్యేటువంటి విధంగా చేయటం అనేటువంటిది చట్టరీత్యా నేరం. ఒక శాసనసభ్యుడైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా చేసి ఉండకూడదు అని అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుని కూటమి ప్రభుత్వం సమర్థించింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ చూశారు. ఆ మహిళ తప్పు అనేటువంటి అంశం కన్నా బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి అంశం చట్టరీత్యా నేరం, నైతికంగా నేరం. ఇది తప్పు. ప్రజలు మళ్ళీ ఇంకా ఆవిడ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా, బహిరంగంగా దాడి చేయటము, కనీసంగా అరవ శ్రీధర్ మీద జనసేన అధినాయకత్వం చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయన తప్పు చేశాడు అనేటువంటిది అంగీకరించకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మహిళలు ఈ విషయాన్ని, ఒక ఎమ్మెల్యేని జనసేన పార్టీ సమర్థిస్తుంది, ప్రభుత్వం సమర్థిస్తుంది అనేటువంటి అంశాన్ని ఎవరు అంగీకరించేదానికి అవకాశం లేదు. ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష దగ్గరకు వద్దాం. వెళ్ళి ఆయన ఇద్దరికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకుంటేట ఈయన వెళ్ళి రాజీ చేయటానికని వెళ్ళాడట. తాడి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా కళ్ళు తాగినట్టే. నువ్వు జనాన్ని వేసుకొని వెళ్ళి, ఆయన 2 కార్లు వేసుకొని వెళ్తాడు, 4 కార్లు వేసుకున్నాడు, 40 మందిని వేసుకొని వెళ్తాడు, కానీ వెళ్ళి వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళతో రాజీ చేయడానికి వెళ్తాడా? ఏంటి ఇది మాట్లాడేది? వాళ్ళ మహిళ బట్టలు ఎవరు చించారని శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. ఎవరు చించారని అంటే, నువ్వు 40 మంది వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎమ్మెల్యే మనుషులు ఇచ్చారు అని చెప్తారు. నువ్వు అంతమంది దౌర్జన్యంగా వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళమని చెప్తారు దౌర్జన్యంగా? ఎమ్మెల్యే దాని బాధ్యత ఏంటి? ఎమ్మెల్యేకి కామన్ సెన్స్ తెలియదా? ఎమ్మెల్యేకి చట్టాలు తెలియవా? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎలా వ్యవహరించాలో తెలియదా? దౌర్జన్యానికి వెళ్తారు. ఒక ఊరి మీదకండి వెళ్ళింది, ఒక ఊరి మీదకి దౌర్జన్యానికి వెళ్ళారు. ఒక ఇంటి మీదకి వెళ్ళి, ఆ ఊరి మీదకి వెళ్ళి ఆ ఇంటి మీద దౌర్జన్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే నా బట్టలు లాగి అసభ్యంగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద చెప్తుంది. వ్యవహరించారని చెప్తే మీరు దౌర్జన్యంగా వెళ్ళకుండా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఒకటండి, నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసంగా ఈ డిబేట్ లో శ్రీకాంత్ గారు కానీ, అరే ప్రజాస్వామ్యతంగా వెళ్ళి ఉండటం తప్పే, మా ఎమ్మెల్యే వెళ్ళి ఉండకూడదు అని చెప్పాడండి. ఏం చెప్తున్నాడు? మేము రాజీ చేయడానికి వెళ్ళండి. 40 మంది 100 మంది వెళ్ళి రాజీ చేసేది ఏంటండి? బుద్ధి లేని వ్యవహారం తప్ప ఎమ్మెల్యే ఆ విధంగా వ్యవహరించడం ఖచ్చితంగా తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వానికి, తన వాళ్ళకి కావాలని ఈ విధమైనటువంటి చెడ్డ సంస్కృతిని నేర్పుతున్నాడు, దాన్ని ప్రోత్సహిస్తున్నాడు, జైళ్లకు వెళుతున్నాడు. తప్పు చేసినటువంటి వాళ్ళు, ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళు మంచోళ్ళు, అమాయకులు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి చెప్తున్నాడు. చిదిరి అప్పలరాజు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే అమాయకుడని ఆయన జైలుకు పోయి పరామర్శించడానికి ప్రయత్నం చేశాడు. అంబటి రాంబాబు ఆ విధంగా బూతులు తిరిగితే అంబటి రాంబాబు కాపు టైగర్ అంటూ బిరుదులు ఇస్తాడు. ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి? నీకు ఒక అవకాశం వచ్చింది, నీకు ఎలాగో ప్రజలైతే తిరస్కరించారు. నువ్వు ప్రజల తిరస్కరణ గురే, ముఖ్యమంత్రిగా పరికరావు, ప్రతిపక్ష నాయకుడిగా పరికరావు తిరస్కరించారు. ఇప్పటికైనా సరే కనీసంగా ఒక పశ్చాత్తాపం, రేపొద్దున అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు కదా. మీకు పశ్చాత్తాపం అంటేనే మీరు అయ్యో మేము తప్పు చేశాం అని అంగీకరించమని కాదు. అరే మీరు రేపొద్దున అధికారంలోకి రావాలి అని అంటే ప్రజల తరఫున కనీసం నటించండి అయ్యా, నటించండి. మాకు చట్టాల మీద గౌరవం ఉంది,
మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, మేము ప్రజల తరఫున మాట్లాడతాం, పోట్లాడతాం అని మాట్లాడండి. అసలు 2 ఏళ్లలో ప్రజల తరఫున ఒక్కటంటే ఒక్క ఉద్యమం ప్రజల తరఫున చేసింది ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏంటి ర్యాలీలు చేయటం ఏంది? జగన్మోహన్ రెడ్డిని జైలు కొట్టించుకోవడానికి నాకెంత